కంప్యూటర్ నంబర్ సిస్టమ్. ఈ కంప్యూటర్ నంబర్ సిస్టమ్ అనే టాపిక్ చాలా ఈజీగా మన ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఈ వీడియోతో స్టార్ట్ చేయండి, ఫాలోడ్ బై ఆ కన్వర్షన్స్, వాట్ ఈజ్ నంబర్ సిస్టమ్, ఈ బేసిక్ చాలా లో లెవెల్లో మీకు అర్థమయ్యేలాగా డిస్కస్ చేయడం జరిగింది. ఒక చార్ట్ అనేది ఇప్పుడు డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. లెట్స్ సీ కంప్యూటర్ నంబర్ సిస్టమ్. ఆ పేరు చూడంగానే చాలా టఫెస్ట్ కాన్సెప్ట్, అర్థం కాదు, కన్ఫ్యూజను, నో ప్రాబ్లం. నా ఫర్దర్ వీడియోస్ చూడండి, చాలా ఈజీగా అండర్స్టాండబుల్ అవుతుంది. కంప్యూటర్ నంబర్ సిస్టంలో వీ హ్యావ్ 4 టైప్స్: బైనరీ, ఆక్టల్, డెసిమల్ అండ్ హెక్సాడెసిమల్. దానికి వాటి యొక్క బేస్ వాల్యూస్ కూడా ఉన్నాయి. బైనరీ ఈజ్ ఫర్ 2 అండ్ ఆక్టల్ ఈజ్ ఫర్ 8 అండ్ డెసిమల్ ఫర్ 10 అండ్ హెక్సాడెసిమల్ ఫర్ 16. వాటి యొక్క రేంజెస్ ఉన్నాయి, దానికి ఒక ప్రొసీజర్ ఉంది, ఒక్కొక్క నెంబర్ సిస్టమ్ ఒక్కొక్క పర్పస్. ఇవన్నీ మనం అక్కడ డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు కన్వర్షన్స్కి వచ్చే కొద్దికి చాలా కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. నో కన్ఫ్యూజన్. చూడండి, మనం బైనరీ టు ఆక్టల్ నంబర్ సిస్టమ్కి కన్వర్ట్ చేయొచ్చు యూజింగ్ సమ్ సింపుల్ స్టెప్స్. దెన్ ఆక్టల్ నుంచి బైనరీకి కూడా కన్వర్ట్ చేయొచ్చు. సేమ్ వే ఆక్టల్ నుంచి హెక్సాడెసిమల్కి కన్వర్ట్ చేయొచ్చు. హెక్సాడెసిమల్ టు ఆక్టల్ కూడా కన్వర్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఒక చిన్న ప్రొసీజర్స్ ఉంటాయి. ఏదైతే మనం ఆక్టల్ నుంచి హెక్సాడెసిమల్కి, హెక్సాడెసిమల్ నుంచి ఆక్టల్కి కన్వర్ట్ చేసేటప్పుడు చిన్న లాజిక్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. చాలా చిన్నది, అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ డెసిమల్ టు బైనరీ మనం మార్చచ్చు. బైనరీ టు డెసిమల్ కూడా చాలా ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. ఇలా కన్వర్షన్స్ అనేది ఇక్కడ చూసినట్టయితే మీరు చాలా ఈజీగా అర్థమవుతుంది. నో కన్ఫ్యూజన్. చాలా క్లియర్గా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో చిన్న చిన్న స్టెప్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఫర్దర్ ఈ ప్లేలిస్ట్లోనే దొరుకుతుంది. చూడండి.